అబ్బో ఏం శంకరన్న నా మీద కోపం దాని మీద చూపిస్తున్నావు. వంటోడి కోపం తెప్పించడం మీ ఒంటికి మంచిది కాదు, ఆలోచించుకో. అయినా నేనేం చేశాను కోపం? శృతిని కామెంట్ చేశాడు, కోటింగ్ ఇచ్చాను తప్ప. శృతిని ఎవరైనా కామెంట్ చేస్తే తట్టుకోలేని నీకు తెలుసు శంకరన్న. ఏమైనా సరే నువ్వు చేసింది నాకు నచ్చలేదురా. మరీ అంత మసాలా తట్టించి పిచ్చగొట్టుడు కొట్టకుండా ఏదో లైట్ గా పోపు పెట్టి వదిలేసింది. రేపు ఈ విషయం వాటిని తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా నీకు? అందుకేగా వాడేరియాలను కోటింగ్ ఇచ్చొచ్చాను. అజయ్, ఈ గొడవలన్నీ రూమ్మేట్ పిరిగి వీరుడికి చెప్పుకో. ఆడు అసలే మూలకాళ్ళు అంటాడు. కత్తికెక్కువ కత్తిపెట్ట తక్కువ. స్వామి, దేవుడా, భగవంతుడా, నేను బాగా చదివి మా అమ్మ నాన్నకి, మా ఊరికి, ఈ దేశానికి పేరు తేవాలని అనుకుంటున్నాను. నన్ను ఆశ్రయించు స్వామి. నువ్వక్కడుంటే నేను ఇక్కడ. రఘవా రే అమలాపురం, ఎంతవరకు వచ్చింది లవ్? ఏలూరు దాకా వచ్చింది. అబ్బో, మనూరు రావడానికి చాలా టైం పడింది. అరే లవ్ అనే ట్రాక్ మీద గూడ్స్ బండి కదరా, సర్కార్ లో పరిగెట్టాలరా. అంతే అంటావా? అయితే పరిగెడతా. ఏమనుకున్నా వీడు కామెడీ బాగానే చేస్తున్నాడు. సరి గమా పదనిసా, అరే కరో కరో జర జల్సా. హాయ్ ఐషు, ప్రీతి, ప్రియాంక, కరీనా, కత్రినా, గుడ్ ఈవినింగ్. ఓ విపాస, నువ్వు అక్కడున్నావా? ఐఎమ్ సారీ మ్యాన్, యు ఆర్ లుకింగ్ గ్రేట్. చాలా బాగున్నావు. బాగున్నారు కాబట్టే హీరోయిన్లు అయ్యారు. లేకపోతే నీలాగా ఆమదం మొహాలు వేసుకుని ఇలాగే ఉంటారు. సరేలే, చదువుకో. ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది? ఉత్త చదగా. ఇప్పుడు బాబు గారు చదువుతారు. అది పుట్టడా, నేను చాలా గ్రేట్ రా. ఇప్పటికి నా గర్ల్ ఫ్రెండ్ కి నేను 3333 సార్లు హాయ్ చెప్పాను రా. ఓ, నేను టెండూల్కర్ కన్నా గ్రేట్ రా. త్వరలో నేను గిన్నిస్ బుక్ ఎక్కేస్తానెవరా బాబోయ్. గిన్నిస్ బుక్ అదేం ఎక్కల బుక్ కాదు. తెలుసురా, అందరూ ఎక్కాలనుకునే బుక్. రే అజయ్, బుద్ధిగా చదువుకోకుండా ఎందుకురా ఈ లవ్లు? కుళ్ళురా, నేను ఎవరు లవ్ చేయరని కుళ్ళు. నువ్వు బాగుపడవురా. ఏరా, నీలో స్టూడెంట్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఆ బొట్టు, ఆ కళ్ళజోడు, ఆ జిడ్డు మొహం. ఏ అమ్మాయి నీ వైపు చూస్తాంట్రా? పోనీ ఒక మిస్డ్ కాల్ అని ఇచ్చావా? ఎందుకురా బతుకు, చచ్చిపోరాదు. రై, 24 గంటలు చదివితే ఎగ్జామ్ పాస్ అవుతారా? లైఫ్ లో ఫెయిల్ అవుతారా? లైఫ్ లో పాస్ అవ్వాలంటే లవ్ చేయాలరా, నాలాగా. అందుకే నేను శృతిని లవ్ చేస్తున్నాను. శృతి, మై స్వీట్ హార్ట్, ఐ లవ్ మై శృతి, ఐ డై ఫర్ శృతి. హాయ్. గుడ్ మార్నింగ్ కుమార్. గుడ్ మార్నింగ్ శృతి. మీ హైదరాబాద్ లో ఇంకా మార్నింగ్ కాలేదా సార్? ఎప్పుడో అయింది మేడం. కంటైనర్ నుంచి నీ స్వీట్ వాయిస్ వినడానికి వెయిటింగ్. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చుగా. నేను ఫోన్ చేస్తే నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందిగా. నీకు నిద్ర చాలకపోతే నీ ఫేస్ డల్ అవుతుందిగా. నీ ఫేస్ డల్ గా కాదు, బ్రైట్ గా ఉంటుంది. ఓహో, థ్యాంక్స్. అయ్యో, కాలేజీకి టైం అయింది. కుమార్, మళ్ళీ మాట్లాడదా? బాయ్. ఓకే, బాయ్. చెప్పు కుమార్, ఇవాళ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఈరోజు మంగళవారం కదా, గ్రీన్ చుడిదార్ వేసుకో. మంగళగౌరిలా ఉంటావు. మంగళగౌరీదేవి చుడిదార్లు వేసుకోదు బాబు. నువ్వు మోడర్న్ మంగళగౌరీదేవి పాపా. సరే లిసన్, మెల్లో డైమండ్ డాలర్ వేసుకోనా? నువ్వే ఓ డైమండ్, నీకు ఇంకో డైమండ్ ఎందుకు? థ్యాంక్స్. వెళ్ళి మీ నాన్నగారిని తీసుకురా, లేకపోతే కాలేజీ నుంచి టీసీ ఇప్పించి డిపార్ట్ చేయించేస్తాను. నేను రథభేషాలు వేస్తున్నాం, రథభేషాలు. ఇప్పుడు నాన్న అంటే
అమలాపురం ఏంటి అలా గూడ్స్ బండిలో వస్తున్నావు? రాత్రి మా గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అజయ్. ఎక్కడికి? నా రూమ్ కే. రూమ్ కా? అది ఆ వార్డెన్ గార్డ్ చూశాడు. వాట్? చావ తిట్లు తిట్టి ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా మా నాన్న తీసుకురమ్మంటున్నాడు అజయ్. మరి తీసుకొచ్చే. వామ్మో, మా నాన్న తెలిసి చంపేస్తాడు అజయ్. ఓహో, ఇప్పుడు నీకు నాన్న ప్రాబ్లం ఉందా? అయితే ఇంకో నాన్న వచ్చేస్తాడు. అదేలా? పిచ్చాడా, ఆంధ్రప్రదేశ్ లో ఏ స్టూడెంట్ కి ప్రాబ్లం అయినా ఉన్నాడు రా ఒక నాన్న. నమస్కారం అండి. మీ నాన్నగారిని తీసుకొచ్చావా? వచ్చారు సార్. రమ్మను. నాన్నగారండి. ఇలారా. నువ్వేనా వాద్యను? అవునండి. నామధేయం? ఎంఎస్ నాయుడు. గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య ఎంఎస్ నాయుడు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదండి. అధర్మపత్ని సమేతస్య. ఏదో ఒకట్లేవయ్యా, ఏదో ఒకటి ఉంటుంది కదా. అధర్మపత్ని సమేతస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇదేమిటో కూడా తెలుసుకోకుండా జేబులో పెట్టుకున్నావా? 500. తెలుసు కదా. ఇదిగో ఈ 500 తమలపాకులు నా చేతిలో పెట్టి నా పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకో. నమస్కారం అండి. ఇప్పుడు చెప్పి చావండి, తమరు ఎందుకు పిలిచారో? మీ అబ్బాయి అసలు చదవట్లేదండి. అర్ధరాత్రులు సినిమాలకి షికార్లకి తిరుగుతున్నాడు. అమ్మాయిల్ని హాస్టల్ కూడా తీసుకొస్తున్నాడు. ఓరి అప్రాచ్యమధవా, సుంఠ, పీనుగా, దరిద్రుడా. నేను కాదు సార్, మీ అబ్బాయి. వీడు ఒరేయ్, మీ అబ్బాయి చదవటం లేదు, అమ్మాయిల చుట్టూ సినిమాల చుట్టూ తిరుగుతున్నాడని ఒక అంటలో చెప్తే తెలుసుకునే దౌర్భాగ్యం తీసుకొచ్చావుట్రా నన్ను. ఈ పిచ్చి ముండావాడు మంచి ముండావాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏ డప్పాగాడో, ఏ జప్పాగాడో, ఏ డప్పడా డప్పడా డుఫాగాడో అయితే నీ భవిష్యత్ ఏమైపోయిందిరా? నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఈ దరిద్ర పదవికి ఏమిట్రా? ఆ చూపేమిటి? వీడి బిడ్డ కూడా పిచ్చుకెళ్తారా? వీడి శవం తగలబడకుండా లేచి నిలబడుతుందా? వీడి కొడుకులు వీడికి తద్దనం పెట్టరా? వీడి ఆత్మలైతే డాన్స్ చేస్తుందా? సార్, మీరు మీ అబ్బాయిని తిడుతున్నారా, నన్ను తిడుతున్నారా సార్? తిట్లు అక్కడ, రియాక్షన్ ఇక్కడ. ఏంటి సార్? కన్న కొడుకుగా వీడిని నేను క్షమించొచ్చు కానీ మీలాంటి డఫాలు క్షమించకూడదు సార్. మీరు రోళ్లకర తీసుకుని వీడి మోకాళ్ళ మీద కొట్టి 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 చంపేయండి సార్. అలా కొట్టడానికి రూల్స్ ఒప్పుకోవట్లేదు సార్. రూల్స్ ఒప్పుకున్నా నువ్వు కొట్టలేవురా. నీ దిక్కుమాల ఫేస్ చూస్తే నువ్వు కొట్టేటట్టు కనపట్టలేదురా. ఓ పని చేస్తా, నీ దిక్కుమాల ఫేస్ కి దిష్టి తీసి నేనే ఒక కొబ్బరికాయ కొడతా. కొట్టండి సార్. కానీ సడన్ గా కొబ్బరికాయ ఎక్కడి నుంచి వస్తుంది సార్? బాధపడకరా, కొబ్బరికాయ గురించి నువ్వు అసలు వరి అవ్వకర్లా, నేను ఆల్రెడీ తెచ్చుకున్నా. కొట్టండి సార్. నువ్వు తలకాయ ఉంచు. తలకాయ ఉంచు. ఎందుకు సార్? మంతమా చెప్తున్నా కదా. మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను. Yes. How? Oh. Clear the place. హలో, థ్యాంక్ యూ రాబర్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు. సూన్ ఐ విల్ సెట్ ద థింగ్స్ రైట్. ఐ విల్ సీ యూ లేటర్. బై. హలో హలో డార్లింగ్, హౌ ఆర్ యు? ఏమండి, ఎలా ఉన్నారు? మందులు అవన్నీ కరెక్ట్ గా వేసుకుంటున్నారా? టైంకి భోజనం చేస్తున్నారా? బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా? ఓహ్ కమ్ ఆన్, ఎవ్రీథింగ్ ఇస్ కూల్, నథింగ్ టు వరీ. పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది, మాట్లాడండి. హలో, హాయ్ డాడీ, హౌ ఆర్ యు?
ఐఎమ్ వెరీ ఫైన్ నా అల్లుడు గారు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ టూ మచ్ డాడీ. నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి? నువ్వు ఎలా ఉంటావు అనేది అతని చేతుల్లోనేగా ఉంది. సో వాట్స్ రాంగ్? ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్. పోండి డాడ్. అతను ఎవరో తెలియకుండా, కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా, జస్ట్ ఆన్ ఫోన్. బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవైపు థ్రిల్లింగ్ గా ఉన్నా, మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా. డాడీ, బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి. హీఈస్ 100% జెంట్ల్మ్యాన్. అవును డాడీ, అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను, నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తానన్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే, టేక్ కేర్ అండ్ సీ యు సూన్. ఓకే డాడీ, నాకు కాలేజ్కి టైం అయింది. బాయ్, సీ యూ. బాయ్ డాడీ. బాయ్. కుమార్, ఇప్పుడే డాడీ కాల్ చేశారు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు. పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ. వచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనకొచ్చిన ఐఫోనే ముద్దు పాపా. ఆహా. ఎనీవే, ఎలా చదువుతున్నావు? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా చదవకపోతే బాగోదని బాగానే మా చదువుతున్నా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది, అయినా బాగా చదువుతున్నా. నాట్ బ్యాడ్. యా లిసన్, మై కాలేజ్ ఇస్ కమ్. ఐ టాక్ టు యు లేటర్. ఓకే, బై. బాయ్.